నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో జూలై 12 నుండి 18వ తేదీ వరకు చంద్ర ఆధారిత ఫలితాలు. ఈ వారంలో చంద్రుడు వృషభ రాశి నుంచి సింహరాశి వరకు సంచారం చేస్తున్నాడు. ఆధారంగా వృషభ, కన్య, మకర రాశుల వారికి ఈ వీడియోలో సంక్షిప్తంగా మరియు స్పష్టంగా పరిహారాలతో సహా ఇక్కడ తెలుసుకుందాము. అయితే ఈ మిశ్రమ ఫలితాలే మూడు రాశుల వారికి కూడా గోచరిస్తున్నది. ఈ కాలంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు ఇతర గ్రహాల ప్రభావం వల్ల మానసిక ఉద్వేగాలు, ఆర్థిక ఒడిదుడుకులు మరియు కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. సంక్షిప్తంగా మామూలుగా ఈ 3 రాశుల వారికి కలిపి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ముందుగా ఈ 3 రాశులు గురించి ఇందులో వృషభ రాశి వారికి ఈ వారంలో చంద్రుడు వృషభ రాశిలోనే సంచారం చేస్తాడు మొదటి 2 రోజులు. అయితే అక్కడ కుజుడు సంచారం జరుగుతుంది. కుజుడు అంత అనుకూలంగా లేడు. ద్వితీయంలో బుధ సంచారం వక్రించి జరుగుతుంది, పర్వాలేదు. అక్కడ సూర్యుడు కూడా ఉంటాడు 17 వరకు, కాబట్టి బాగానే యోగిస్తుంది. ఇక 3వ రాశిలో కర్కాటక రాశిలో ఉచ్చ గురువుతో పాటు ఆఖరి రోజున సూర్యుడు కూడా జాయిన్ అవుతాడు. ఇక 4లో శుక్ర సంచారం జరుగుతుంది ఈ వారం అంతా. అక్కడ కేతువు కూడా జరుగుతుంది. వారం చివరి 2 రోజుల్లో 1.5 రోజులకి చంద్రుడు కూడా యాడ్ అవుతాడు అక్కడ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృషభ రాశిని అనుసరించి 10లో రాహు సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో, మీనంలో శని వక్రించి సంచారం చేస్తున్నాడు. ఇది గ్రహ గోచారాల స్థితిగతులు వృషభ రాశి వారికి ఈ రాశిని అనుసరించి చెప్పడం జరిగింది. ఈ రాశి వారికి ఈ కొంచెంపాటి మిశ్రమంగానే కనిపిస్తున్నాయి చంద్ర సంచారం వల్ల ఫలితాలు అనేది సూచిస్తుంది. గ్రహానుకూలత చాలా తక్కువగానే ఉంది అని చెప్పచ్చు. వృషభ రాశి వారికి 11లో శని వక్రించి ఉన్నాడు. దాని మూలంగా కూడా ఇది ఫలితాలే తీసుకుంటుంది. అయితే వీరికి వివిధ అంశాలలో చూద్దాము. వృషభ రాశి ఆరోగ్యానికి మానసిక ఒత్తిడి ఉంటుంది. చంద్రుని స్థానం వల్ల కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. మొదటి రోజుల్లో చంద్రుడు 4వ స్థానంలో కూడా సంచరించడం జరుగుతుంది కాబట్టి చంద్రుని వల్ల ఈ 4 వారం రోజుల్లో ఈ కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. ఆర్థిక పరిస్థితులు అయితే కనుక ఖర్చులు అదుపులో ఉండవు. కుజుని ప్రభావం వలన ఆర్థికంగా ఊహించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఉద్యోగ అవకాశాలు అయితే కనుక కార్యాలయంలో ఉద్యోగస్తులకైతే పనిభారం పెరుగుతుందని చెప్పచ్చు. 10లో రాహు సంచారం జరుగుతుంది. బుధుని ప్రభావం వల్ల కూడా వీరి తోటి ఉద్యోగులతో చిన్నపాటి సమస్యలు ఎదుర్కొంటారు అనేది సూచిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపార లాభాలు, కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఇవన్నీ కూడా ఈ వారం వృషభ రాశి వారు ఆలోచించాలి. శుక్రుని ప్రభావం వల్ల వ్యాపారంలో మార్పులు బాగా ఉంటాయి అనేది సూచిస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ముందుకు నడవండి వ్యాపార విషయాలలో. ఇక షేర్ మార్కెట్ అయితే అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వాటి జోలికి వెళ్ళకూడదు. ఈ వారంలో నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటికి వదిలిపెట్టండి. ఇక కోర్టు కేసులు, వ్యవహారాలు వాయిదా వేసుకోవడమే మంచిది. అవి కూడా వీరికి ఈ వారంలో అనుకూలించట్లేదు వృషభ రాశి వారికి. ఇక ప్రయాణాల్లో మరియు వాహనాలు నడిపేటప్పుడైతే జాగ్రత్త అవసరం. వాహన ప్రమాద సూచనలు అయితే గోచారంలో కనిపిస్తున్నాయి. ఇక ఈ వృషభ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి కొత్త నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు, వాయిదా వేసుకోవాలి. రోహిణి నక్షత్రం 4 పాదాల వారికి కూడా కుటుంబంలో చాలా అనుకూలతలు ఉంటాయి ఈ వారంలో మేజర్గా అనేది చెప్పచ్చు. ఇక మృగశిర నక్షత్రం వారికి అయితే కనుక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ వారంలో వీరికి. ఎందుకంటే కుజుడు వర్గోత్తమ చెంది ఉంటాడు ఈ వారం అంతా కూడా. ఇక ఈ విధమైన అంశాల గురించి, వివిధ అంశాల గురించి అన్ని గురించి సమగ్రంగా చెప్పుకున్నాము. ఇక ముఖ్యమైన పరిహారాలు ఈ వృషభ రాశి వారికి అంటే చంద్రగ్రహం దోష నివారణకి ప్రతిరోజు కూడా శివారాధన చేయడం మరియు ఓం నమః శివాయ జపించడం చాలా మంచిది అనేది సూచించటం జరుగుతుంది. ఇక తదుపరి కన్యా రాశి వారికి
రాశిని అనుసరించి చంద్రుడు ఆహ్ 9, 10, 11, 12 రాసుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది గదా! అయితే కన్యా రాశి వారికి 6లో రాహు అనుకూలిస్తాడు, 7లో శని అనుకూలం లేడు, 9లో కుజుడు గూడా అనుకూలం లేదు, 10లో బుధుడు, సూర్యులు అనుకూలిస్తారు ఒక మాదిరిగా. ఇక 11లో ఉచ్చ గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఆహ్, ఆఖరి రోజున వారాంతానికి సూర్యుడు కూడా వచ్చి చేరతాడు. ఇక 12లో శుక్ర సంచారం మిశ్రమంగా ఉంటుంది. కేతువు అనుకూలంగా కాదు. ఇది గ్రహ గోచారాల సంచారాల స్థితి. ఇక కన్యా రాశి వారికి ఈ ఈ వీటి గ్రహాల అనుకూలత ముఖ్యంగా గోచారంలో గురువు అనుకూలంగా ఉంటే చాలా ఫలితాలు బావుంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే గనక ఈ కన్యా రాశి వారికి ఇదివరకు కొద్దిగా అనారోగ్యంగా ఉన్న వారందరికీ కూడా ఆరోగ్యం కొద్దిగా కుదుట పడుతుంది. ఇక రోజువారీ దినచర్యలో కూడా కొద్దిపాటి మార్పులు ఆహ్లాదాన్ని ఇస్తాయి కాబట్టి కొద్దిపాటి మెరుగుంటుంది అనేది ఆరోగ్యం పరంగా చెప్పచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి, ధనలాభాలు ఉంటాయి. శుక్రుని సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇక ఉద్యోగ అవకాశాలైతే గనక అధికారుల మద్దతు లభిస్తుంది. పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్త భాగస్వాములు కలిసి వస్తాయి. ఈ వారం షేర్ మార్కెట్ ద్వారా మంచి లాభాలు పొందుతారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ప్రమాద సూచనలేమి ఎక్కువగా కనిపించినప్పటికీ కూడా ఈ విషయంలో కొద్దిపాటి అప్రమత్తంగా ఉండటం ఎంతైనా శ్రేయస్కరం. ఇది ఈ వారంలో కన్యా రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మిశ్రమంగా కంటే కొద్దిపాటి అధికంగానే బావున్నాయి. ఇక నక్షత్రాల అయితే గనక ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాల వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పచ్చు. రవి అధిపతి దీనికి. హస్త నక్షత్రంలో 4 పాదాల వారికి కూడా కుటుంబంలో సంతోషం ఉంటుంది అనేది చెప్పచ్చు. హస్త నక్షత్రాధిపతి చంద్రుడే. ఇక చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు. ఈ చిత్రా నక్షత్రం 1, 2 పాదాల వారికి శుభకార్యాలు జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కన్యా రాశి వారికి వివాహ ప్రయత్నాలు గాని, శుభ ముహూర్తాలకు కానీ ఏదైనా సరే అనేది సూచిస్తుంది. ఇది ఈ విధంగా కన్యా రాశి వారికి చాలా బావుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ వారంలో వీరు చేసుకోదగ్గ పరిహారం అంటే గనక బుధగ్రహ అనుగ్రహం కోసం కొంచెం బుధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి పూర్తి ఫలితాల కోసం శ్రీ మహావిష్ణువుని పూజించడం, విష్ణు సహస్రనామం పఠించడం కూడా చాలా మంచిది అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు 5, 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది అనేది చెప్పచ్చు. మకర రాశి వారికి 5, 6, 7, 8 వారం మొదట్లోను, వారం చివరి రోజున తప్పితే మధ్యస్థం అంతా కూడా చంద్రబలం బానే ఉందని చెప్పచ్చు. ఈ రాశి వారికి గ్రహ అనుకూలత వల్ల బానే ఉంటుంది అని అంచనా అయితే మకర రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో చూద్దాం. మకర రాశిలో ద్వితీయంలో రాహు అనుకూలం లేదు. తృతీయంలో రాశ్యాధిపతి సంచారం అనుకూలం. పంచమంలో కుజుడు అంత అనుకూలం కాదు. ఇక 6లో బుధ రవిలు. రవి అనుకూలం అని చెప్పచ్చు. బుధుడు కొద్దిపాటి వక్రించి ఉన్నాడు. పైగా 6లో అంత పెద్ద ఫలితాలు ఉండవు. 7లో కూడా గురువు అనుకూలిస్తున్నాడు అని చెప్పచ్చు. గోచార గురువు చాలా శుభకరం కాబట్టి. 7లో రవి కూడా ఆఖరి రోజున ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. ఇక 8లో శుక్ర సంచారం అనుకూలమే అయినా గానీ కేతువుతో ఉన్నాడు. ఆఖరి రోజుల్లో 2 రోజులు కూడా చంద్రుడు కూడా సంచరించడం జరుగుతుంది. ఇక ఇది గ్రహ గోచారాల స్థితిగతి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి వీరికి కూడా. మకర రాశి వారికి ఈ రాశి వారికి కొద్దిపాటి గ్రహానుకూలతలు ఉన్నాయి అని చెప్పచ్చు. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. చంద్రుని సంచారం వల్ల వీరు తీసుకునే నిర్ణయాలు సరైన ఫలితాలనే ఇస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. అంటే మకర రాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడని చెప్పచ్చు. రవి అనుకూలంగా ఉన్నాడు అని చెప్పచ్చు. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కదా! బానే ఉంది మేజర్‌గానే అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే గనక ఈ మకర రాశి వారికి ఈ వారం చాలా బావుంటుంది. అయితే శని ప్రభావం వల్ల నొప్పులు వచ్చే అవకాశం, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక ఆర్థిక పరిస్థితి అయితే గనక
ఆశించిన స్థాయిలో ధన ప్రవాహం బావుంటుంది. అప్పులు తీరే అవకాశం కూడా ఈ వారంలో వీరికి కలిగిస్తుంది. అంటే ఆర్థిక స్థితి ఏర్పడుతుంది బానే. ఆదాయం బాగుంటుంది, పెరుగుతుంది అనేది సూచించవచ్చు. ఇక అది ఉద్యోగస్తులకైతే గనక పైన ఆఫీసర్స్‌తో మంచి రిలేషన్సే మెయింటైన్ చేస్తారు. వీరి స్మార్ట్ వర్క్‌కి మంచి సరైన రికగ్నిషన్ దొరుకుతుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకైతే చాలా బావుంది అనేది చెప్పచ్చు. వ్యాపార లాభాలకైతే గనక లాభాల కంటే కూడా వ్యాపారం ఎక్స్‌పాండ్ చేయటానికి ఇది సరైన సమయం. వ్యాపార అభివృద్ధికి ఎక్స్‌పాన్షన్ గురించి ఆలోచించండి ఈ వారంలో. షేర్ మార్కెటు, దీర్ఘకాలిక పెట్టుబడులు ఇవన్నీ కూడా లాభాలను ఇస్తాయి అనేది సూచిస్తుంది. మార్కెట్ బానే ఇప్పుడు ఈ వారంలో చేసేదానికి అనేదానికి సూచనలున్నాయి. ఇక పాత వివాదాలు పరిష్కారాలవుతాయి. కొత్త కొత్తగా కాకుండా పాత వివాదాలు ఇదివరకి ఎప్పటినుంచో కొనసాగుతున్న వి పరిష్కారం కాని వివాదాలన్నీ కూడా పరిష్కార మార్గానికొస్తాయి ఈ వారంలో అనేది సూచిస్తుంది కోర్టు కేసుల విషయాలకి. ఇక విద్యుత్ లేదా పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సిందే. ఈ ఈ దినాలన్నీ కూడా బాలేదు కాబట్టి ప్రమాద సూచనలుంటాయి. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మకర రాశి వారికి ఇది సూచన. ఇక మకర రాశిలో 3 నక్షత్రాలుంటాయని చెప్పుకున్నాం గదా! ఉత్తరాషాఢ నక్షత్రం ఆహ్, ఉ ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రవణ నక్షత్రం సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనిష్ట నక్షత్రం కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి 2, 3 పాదాల వారికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రవణ నక్షత్రం 4 పాదాల వారికి కూడా సమాజంలో గౌరవం పెరుగుతుంది. బానే ఉంది వీరికి కూడా. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారికి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ వారంలో ఎవరైనా ప్లాన్ చేసుకునే వారికి ఈ వారంలో మంచి అనుకూలతలుంటాయి. వారి పనులు సజావుగా ముందుకు సాగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ విధంగా సమగ్ర సమాచారం మకర రాశి వారి గురించి కూడా ఈ వారంలో చేయదగ్గ పనులు, అనుకూలం లేని పనులు అన్నీ కూడా చెప్పుకున్నాము. పరిహారంగా శనిగ్రహం అనుకూలత కోసం శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం లేదా నవగ్రహ ఆలయంలో దీపారాధన చేయడం చాలా ఉత్తమం అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ ఈ వీడియోలో వృషభ, కన్య, మకర రాశుల వారికి సమగ్ర సమాచారం అందించానని అనుకుంటున్నాను. ఈ వార ఫలాలు వరకు చంద్రుని సంచారం వరకు కూడా అనేది చెప్పటం జరుగుతుంది. ఇది మీకు ఈ విధంగా ఈ పరిహారాలు నచ్చితే గనక మీరు కామెంట్‌లో మీకు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతున్నాయా లేదా అనేది సూచించండి. దాని విషయాలు గూడా కామెంట్ రూపంలో పెట్టండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మీ రాశి వారికి ఎలా ఉందో తెలియజేయండి. కామెంట్ రూపంలో. మరి సర్వేజనం సుఖినో భవంతు. జై శ్రీరామ్.